పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో కిరాణా వ్యాపారులను చంపుతానంటూ బెదిరించిన హమాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తిరుపతి అనే వ్యక్తి ఇద్దరు వ్యాపారులకు ఫోన్ చేసి చెరో 10 లక్షలు ఇవ్వాలని లేదంటే చంపుతానంటూ బెదిరించినట్లు వన్ టౌన్ సీఏ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్లోని తిరుమల నగర్ కాలనీలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోచమ్మ ముత్యాలమ్మ దేవాలయంలో నాగదేవతలకు పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో వాల్మీకిలు ర్యాలీ నిర్వహించారు. వాల్మీకి సంఘం అధ్యక్షునిగా రాజు నాయుడు, ప్రధాన కార్యదర్శిగా కృష్ణమనాయుడులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో అన్ని పార్టీలు అత్యధిక స్థానాలు కేటాయించాలని కోరారు. పల్నాడు జిల్లా గురజాలలో గ్రామదేవత పాతపాటమ్మ దేవస్థానంలో చోరీ జరిగింది. హుండీలను పగలగొట్టి 50,000 దొంగిలించారు. పూజారి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వేట నిషేధ సమయంలో అందించే మత్స్యకారుల భరోసాను 20,000కు పెంచామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డితో కలిసి మంత్రి పర్యటించారు. పరిశ్రమలను అడ్డుకునేందుకు వైసీపీ కుట్ర చేస్తోందన్నారు. గతంలో జరిగిన రేషన్ డీలర్ బర్నబాస్ హత్యలో తనకు తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని గుంటూరు జనసేన నాయకులు కిల్లర్ రోసయ్య అన్నారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్ముతారనుకోవడం మూర్ఖత్వమన్నారు. ఈ విషయంపై లీగల్గా అన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలంలో ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. 13 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కర్ణాటకలోని మధుగిరి తాలూకా ఐడిహళ్లికి చెందిన రాజుగా డీఎస్పీ నర్సింగప్ప తెలిపారు. సింగరేణి సీఎండీ బలరాం నాయక్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గిరిజన శక్తి అధ్యక్షుడు వెంకటేష్ చౌహాన్ దాతృత్వం చాటుకున్నారు. నిజాం కాలేజీ విద్యార్థులకు పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ను ఉచితంగా పంపిణీ చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాటలకు స్టెప్పులేశారు. తన చిన్నాన్న ప్రభాకర్ రావు కుమారుడు పెళ్లి సంగీతంలో సహచరులతో కలిసి డాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒంగోలు నగరపాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సర్వసభ్య సమావేశాల్లో రసభాస జరిగింది. కూటమి పార్టీలోని ఎమ్మెల్యే జనార్దన్, జనసేన కార్పొరేటర్ రమేష్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒంగోలు కార్పొరేషన్లో కోట్ల రూపాయల్లో పనులు జరుగుతున్న అధికారులు జనసేన కార్పొరేటర్లకు చెప్పడం లేదని రమేష్ ఆరోపించారు. కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న తమను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గత 5 ఏళ్ల పాలనలో చేయలేని పనిని మొదటి సంవత్సరంలోనే పూర్తి చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. హంద్రినీవా వెలుగొండ ప్రాజెక్టుల పనుల పురోగతిపై నిమ్మల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హంద్రినీవాలో 3,850 క్యూసెక్కులు తరలించేలా పనులు పూర్తి చేశామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా పేర్కొన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శిగా 3వసారి ఎన్నికైన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం శేషగిరి భవన్లో జిల్లా నూతన కమిటీతో సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో ప్రవహిస్తున్న గోదావరి నదీ జలాలు సీతారామ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరాకు నీరందించాలన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇల్లూరు కొత్తపేటలో నివసిస్తున్న జాఫర్ హుస్సేన్ కుటుంబంతో కలహాలు ఉండడంతో పొరుగింట్లోనే ఉంటున్న నూర్ అహ్మద్ ఈ దొంగతనానికి పాల్పడ్డాడని సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసభాసగా మారింది. టీడీపీ కౌన్సిలర్ల వార్డుల్లో ఒక్క అభివృద్ధి పని మొదలు పెట్టలేదని ఆందోళనకు దిగారు. కౌన్సిల్ హాల్లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ కౌన్సిలర్ల వార్డుల్లో పనులు ఎందుకు జరగడం లేదని చైర్మన్ నిలదీశారు. టాక్సీ ఆటో వాహనాలకు యూనిఫామిక్ ఫేర్ ప్రభుత్వమే నిర్ధారణ చేయాలని డ్రైవర్ల సంఘం అధ్యక్షులు కిరణ్ తెలిపారు. హైదరాబాద్లో సమావేశమైన డ్రైవర్స్ తెలంగాణ యాప్ బెస్ట్ డ్రైవర్స్ ఫోరం ఏర్పాటు చేశారు. టాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వమే ఒక నూతన యాప్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. మన్యం జిల్లా పార్వతీపురం పాలకొండ మండలంలో పీజీ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని పార్వతీపురం ఎంఆర్ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు. మద్యం కుంభకోణంలో ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండడం సభ్యమేనని టీడీపీ నేత కూసంపూడి రామకృష్ణరాజు తెలిపారు. జగన్ జైలుకు వెళ్లకుండా ఉండేందుకు కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు మానుకోకపోతే జీవితకాలం ఓటమి గ్యారంటీ అన్నారు. భవిష్యత్తులో జైల్లో ఎలాంటి అక్రమ కార్యకలాపాలు జరగకుండా చూస్తామని జైలు డీజీ అంజనీ కుమార్ తెలిపారు. కడప సెంట్రల్ జైల్లో మహిళా ఖైదీలకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ఇంప్రూవ్మెంట్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. నెల రోజుల్లో దాన్ని ప్రారంభిస్తామని డీజీ తెలిపారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ లబ్ధిదారులకు అందించారు.
ఆదివాసులను హిందూ మతంలో విలీనం చేయాలన్న ప్రయత్నం పూర్తిగా రాజకీయ లక్ష్యాలతో కూడుకున్నదేనని ఆదివాసులు గ్రహించాలని భద్రాచలం మాజీ ఎంపీ బాబురావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 2027 జనాభా లెక్కల్లో ప్రకృతి ఆరాధికులుగా గిరిజన తెగలను గుర్తించాలని డిమాండ్ చేశారు. సింగరేణి ఆధ్వర్యంలో తేనెటీగల పెంపకంపై శిక్షణ పొందిన 100 మంది మహిళలకు సింగరేణి యాజమాన్యం తేనెటీగల పెంపకానికి సంబంధించిన సామాగ్రిని పంపిణీ చేసింది. భద్రాద్రి జిల్లా సింగరేణి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం, కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరికరాలను లబ్ధిదారులకు అందించారు. అర్హులైన ప్రతి పేదవారికి రేషన్ కార్డులు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ దండే విఠల్ తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరిమెరా మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోతరేతో కలిసి లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం చేస్తూ బోగస్ వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు తయారీ చేస్తున్న ముఠాను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో మరో 5 నిందితులున్నారు. పట్టుబడిన నిందితుల నుండి పోలీసులు 6 డెస్క్ టాప్ కంప్యూటర్లు, 2 ల్యాప్టాప్లు, 2 థర్మల్ ప్రింటర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాగుల పంచమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్లో నాగోబా ఆలయానికి పోటెత్తారు భక్తులు పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి నాగోబా అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో పెండింగ్ లో ఉన్న పనులకు కూటమి ప్రభుత్వం శంకుస్థాపన చేసిందని మంత్రి తెలిపారు. రైల్వే బ్రిడ్జి భూ నిర్వాసితులకు చెక్కులను పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 34 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశాకు చెందిన బిద్యా సాహు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో టిల్లి ఉమా అనే బాలింత మృతి చెందింది. 5 రోజుల క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చిన ఉమాకు డ్యూటీ డాక్టర్లు ఇచ్చిన టాబ్లెట్లు వేసుకోవడంతో ఫిట్స్ వచ్చాయి. కరీంనగర్ ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గ మధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పడవలపై ప్రయాణం సాగిస్తున్న విద్యార్థులకు సేవా దృక్పథంతో మంత్రి వాసంశెట్టి సుభాష్ లైఫ్ జాకెట్స్ పంపిణీ చేశారు. అయోధ్య లంక నుండి పుచ్చలంక వశిష్ఠ నది పాయపై పడవ ప్రయాణం చేస్తూ లంకల గన్నవరం హై స్కూల్కు వస్తున్న విద్యార్థుల కష్టాలు తన దృష్టికి వచ్చాయని మంత్రి తెలిపారు.